నలుగురికి నాయకుడు కావాలంటే నలుగురిని ముంగటుండి నడిపియాలంటే చిన్న ముచ్చట కాదు. అందుకే అందరూ నాయకులు కాలేరు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా యుద్ధం వచ్చినా ఇంకో పోరాటం వచ్చినా వెనకకు తగ్గకుండా ఎవళ్ళైతే నిలబడతారో వాళ్ళే నాయకులైతారు. ఇక ఇట్లనే ఓ సామాన్యుని తీరుగా జనం బాట పట్టి జనంతోని కలిసి జనం కోసం నడిచి జనానికి నాయకుడై ఇప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు రేవంత్ సారు ప్రజా జీవితంలోకి అడుగు పెట్టి 20 ఏళ్ళైతుంది. అందుకే సారు సొంత గడ్డ మీద ముచ్చట జోరుగా నడిచింది. బాండ్రి చూసేద్దాం. 2006లో ఒక్కడే స్వతంత్రంగా పోటీ చేసి జెడ్పీటీసీగా గెలిచి మిడిజిల్ గడ్డ మీద జెండెగిరేసిండు రేవంత్ సారు. ఇక అప్పుడు రాజకీయాలకు అడుగు పెట్టిండంటే అప్పటి సంధి ఇప్పటిదాకా నడమ ఎమ్మెల్సీ అయ్యిండు, ఎమ్మెల్యే అయ్యిండు, ఎంపీ అయ్యిండు, చెయ్యి పార్టీ పగ్గాలు చేతబట్టి 2023లో తెలంగాణకు సీఎం అయ్యిండు. సారు ప్రజా బాట బట్టి ఈ 4వ తారీఖుకు 20 ఏండ్లు. అందుకే ఆయాల తొలత జెడ్పీటీసీగా గెలిపించి ముంగటికి తోలిచ్చిన మిడిజిల్ పబ్లిక్ నడమ సంబురంగ ముచ్చట్లు చెప్పిండు సీఎం సారు. నిస్సహాయులుగా ఈ మండలం నిలబడడానికి వీల్లేదు. ఈ మండలం అభివృద్ధి జరగాలి. ఈ మండలం ఈ జిల్లాకే ఆదర్శంగా నిలబడాలి. అందుకే ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ మండలాన్ని మీరు దత్తత తీసుకొని ఇక్కడ జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను మీరు నిరంతరం నా మిత్రుడుగా పర్యవేక్షించాల్సిన బాధ్యత మీరు తీసుకోండి అని చెప్పి నేను కోరుకుంటున్నా. రాజకీయాలలో గెలుపు రుచి ఎట్లుంటుందో చూపించిన మిడిజిల్ మీద మస్తు పాయిరం చూపించిండు ముఖ్యమంత్రి. మిడిజిల్ను దత్తత తీసుకొని అన్ని తీర్ల ఎలుగులు చేయాలని డిప్యూటీ సీఎం బట్టి సార్ను కోరిండు. అంతేకాదు ఇంకేమన్నాడో చూడండి. వాళ్ళ సంపాదన ఆగిపోయింది, వాళ్ళ దోపిడీ ఆగిపోయింది, వాళ్ళ దొంగతనాలు ఆగిపోయినాయి. వాళ్ళతో పాటు దోపిడీ చేసిన అధికారులను నిన్న మొన్న ఒక్కనొక్కరిని చూస్తే 100, 200, 300 కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు ఇవాళ ఏసీ బోలకు పట్టుబడుతున్నారు. ఎక్కడదా ఈ సొమ్ము? ప్రజలను దోసుకున్నది కాదా? గజ్వేల్ ఎర్రవల్లిలో 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఎక్కడి నుంచి వచ్చింది? నీ తాతలు ముత్తాతలు ఇచ్చిందా? 4 కోట్ల తెలంగాణ ప్రజలని దోసుకున్నదా? నీ కొడుకు జన్వాడల 100 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది. నీ అల్లుడు హరీష్ రావుకు 50 ఎకరాలు మోయినాబాద్ల ఫామ్ హౌస్ వచ్చింది. నీ బిడ్డ కల్వకుంట్ల కవితకు శంకర్పల్లిల 25 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది. నీ సడ్డకుని కొడుకు సంతోష్రావు లెక్కలైతే ఇక చెప్పేటట్టనే లేదు. ఎక్కడికెళ్ళి వచ్చిన ఈ 10 ఏండ్ల ఎక్కడివి ఆస్తులు? అట్లా నడిచింది పెద్ద సారు ముచ్చట. ఇక 20 ఏండ్ల పండుగను మస్తు ఘనంగా చేద్దాం, రేవంత్ సార్తోని శబాష్ అనిపించుకుందాం అన్నట్టే చూసినరాట లీడర్లు. కానీ వానదేవుడు చేయంగా జర్ర ఆగమైంది. అదేందయ్యామో మరిగా సీఎం సారు మీటింగులు ఎక్కడుంటే అక్కడికి ఎంకులాడుకుంటూ పోయినట్టే ఉన్నది వానదేవుని ఖాత. మొన్న మదిర దిక్కు మీటింగ్ మొత్తానికి ఆగేటట్టు చేసిండు. ఇక ఇప్పుడు మిడిజిల్లా పబ్లిక్ను ఎటోళ్ళనట ఆగబట్టి కుర్చీలు నిండకుండా చేసిండు. ఇక అది అట్లుండని కానీ ప్రజా జీవితంలో 20 ఏండ్లు గడిపిన రేవంత్ సారు ఇంకా ముంగటికి పోవాలని కోరుకుండ్రు చెయ్యి పార్టీ లీడర్లు, అభిమానులు. లీడర్లు ఎన్ని దేశాలు తిరిగినా ఎన్ని జాగలకు పోయినా వాళ్లకు అన్నిటికంటే ఎక్కువ పాయరమైంది సొంత నియోజకవర్గమే, సొంత జిల్లానే. ఎందుకంటే ఇంట గెలిచి రచ్చ గెలుపు అంటుంటారు కదా, అందుకే లీడర్ సాబులు సొంత నియోజకవర్గాల మీద ప్రేమ గట్టిగా చూపిస్తుంటారు. ఇట్లనే ఇటు రేవంత్ సారు అటు బాబు సారు ఇద్దరికి సొంత జాగలంటే మస్తు ఇష్టం. మరి రేవంత్ సార్ ఉమ్మడి పాలమూరు జిల్లా దిక్కుపోయి ఏమేం చేసిండో చూసినాం కదా. అట్లనే కుప్పంలో బాబు సారు ఏమేం చేసిండో అది కూడా చూడాలి కదా. చలో చూసేద్దాం. సీఎం బాబు సార్కు సొంత నియోజకవర్గం మీద ప్రేమ అంతనా ఇంతనా? మలమల రాకపోతే ఏంది, వచ్చినప్పుడే అన్ని పనులు చూసుకొని పోవాలి అన్నట్టు 1000 కోట్ల రూపాయలతో ఎలుగులు చేసే పనులు ముంగటేసుకున్నాడు. శుక్రవారం పెట్టుబడుల మీటింగు, శనివారం పనులు చాలు చేసే మీటింగులు. ఇట్లా కుప్పం పబ్లిక్ను మస్తు దిల్కు చేసిండు. తొలుత పార్టీ ఆఫీసు చాలు చేసి అటెనక తోవపోంటి నడుచుకుంటా నలగంపల్లి గల్లీలు ఉన్న ఓ ఇంటికి పోయిండు. నెలకి ఎంత పైకం వస్తుంది, ఎంత మిగులుతుంది, ఏం కథ అనేది అంత అడిగి తెలుసుకున్నాడు. ఇప్పుడైతే గ్యాస్ అయిపోతే కష్టము, కుప్పం పోవాల బండి లేదు, శాలరీ రాదు, అప్పుడు వాళ్ళు చాలా బాధపడతా ఉంటుంది. ఇప్పుడైతే ఇది ఇచ్చింది కాబట్టి అన్ని వంటలు వస్తాయి. మా దీంట్లో ఏదైనా వస్తుందా? కానీ ఇప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు 1000 రూపాయలు నాకు మిగిలే, మా పిల్లలు ఫీజు కట్టుకోవచ్చు, లేకపోతే బాగా చదివించుకోవచ్చు, లేదంటే ఎక్కడ బయట పోయి రావచ్చు ఒకరోజు. గుడ్. అట్లా నడిచింది ముచ్చట. ఇక అటెనక చక్కగా సర్కారు దవాఖానకు పోయి ఆరోగ్యమే మా భాగ్యం అన్నాడు సారు.
దవాఖాన్ల సిటీ స్కాను డయాలసిస్ సెంటర్లను రిబ్బన్ కట్టింగ్ చేసి చాలు చేసిండు. అట్లనే ఓ మొలక నాటి సీదా కుప్పం బస్ స్టేషన్ కాడికి పోయి మోడల్ బస్ స్టేషన్ కు పెద్ద బస్సు డిపోకు శంకుబండి వేసిండు. బాబుసారి శంకుబండి వేసిండంటే మళ్ళీ ఈ పొద్దు దినాకల్లా కొత్త బస్సు డిపో తయారైనట్టే అనుకుంటారట కుప్పం జనాలు. అంతేకాదు కుప్పంను బంగారు కుప్పం చేస్తా అని చెప్పటానికి ఇంగిత ఖుషి అయినరు. పనిల పని ఎప్పటి తిరిగానే పాత సర్కారు వాళ్ళను మంచిగానే అరుచుకున్నాడు సారు. ఒక ఫ్యామిలీ ఒకరిని చంపితే ఆ ఫ్యామిలీ ఇంకొకరిని చంపి కడాన ఫ్యామిలీలు లేకుండా తుదముట్టించే పరిస్థితికి వచ్చారు. గ్రామాలు లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. అలాంటి సమయంలో ఒకటి ఆలోచించా, ఇది నా బాధ్యత, మర్యాదగా చెప్పా, ఫ్యాక్షన్ పోవాలని చెప్పా, ఉక్కు పాదంతో ముందుకెళ్ళా. ఎడితే మా వాళ్ళు తప్పు చేస్తే కూడా జైల్లో పెట్టి మొత్తం ముఠా కక్షల్ని పూర్తిగా అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను ఎప్పుడు రౌడీజో నాకు తెలియదు, నేను ఎప్పుడు కూడా హత్యలు చేయను. నాకు నమ్మకం లేదు, వాటి మీద నమ్మకం కాదు, నా ప్రవృత్తి కాదు, నా జీవితంలో దానికి నేను పుట్టలేదు. అందుకే కొంతమంది అంటారు నువ్వు సౌమ్యుడివి, నువ్వు లాభం లేదు రాజకీయాలకని. కాదు, నేను సౌమ్యుడిగానే ఉంటా, కానీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పైన మాత్రం సింహ స్వప్నంగా ఉంటా. అది నా జీవితం కాదన్నట్టు కుప్పంలోనైనా రాష్ట్రంలోనైనా ఎగసి పార్టీ వాళ్ళ కుప్పిగాంతులు అసలే నడవా అన్నట్టు గట్టిగా హెచ్చరిక చేసిండు ముఖ్యమంత్రి. ఇక ఆ ముచ్చట్లు కూడా ఒడిచినాక అటు పక్కకే పేదోళ్లకు భూమి పట్టాలు పంచే కార్యం చేసిండు. చూసిండ్రు కదా, ఒక్కటని కాదు, మీద 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 మీటింగులు నడిచినాయి. సారుకు అలుపు సోలుపు లేదన్నట్టే చేసిండు. ఒక్కటే నాడు సొంత నియోజకవర్గంలో తీరు పనులు పథకాలు చాలు చేసిండు. బాపు మాట్లాడకున్నా అన్న అలగ్సలగ్ తిరిగినా నా రూటే సపరేటు అన్నట్లు కవిత తెలంగాణ రక్షణ సేన అనే కొత్త పార్టీ పెట్టింది. పెట్టుడే కాదు, వచ్చే తాప ఓట్లల్లో పోటీ చేసుడే టార్గెట్గా ముంగటికి పోతుంది. అయితే రాష్ట్రం అంతా పార్టీ పేరు మెల్లమెల్లగా పాకుతున్న యాళ్ళ అక్కకు ఓట్ల సంగపోళ్ళు ఓ షాక్ ఇచ్చిర్రు. మరి ముచ్చటేందో మనం కూడా దర్శకొని వద్దాం పారి. తెలంగాణ రక్షణ సేన అని కొత్త పార్టీ పెట్టిన కవితకు ఎన్నికల సంఘపోలు షాక్ ఇచ్చిర్రు. ఎందుకంటే పార్టీ పేరు తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ అన్న ముచ్చట అందరికి ఎరుకున్నదే కదా. ఒక పేరు వద్దంటే వద్దని కారు పార్టీలతో పాటు ఇంకా కొన్ని పార్టీలలో సెంటర్ ఎన్నికల సంఘపోలకు ఫిర్యాదులు చేసిరాట. దీంతో రంగంలో దిగిన ఎన్నికల సంఘపోలు అక్కకు గీతీల మతలబ్ పంపించారు. తెలంగాణ రక్షణ సేన చెల్లదు, అది వీకేసి దాని జాగలో ఇంకో పేరు పెట్టుకోరి, అందుకోసం మీకు 2 వారాల టైం ఇస్తున్నాం, కొత్తగా 3 పేరు చెప్పురి, అందులో ఏదో ఒకటి ఖరారు చేస్తామని చెప్పారట. ఇక ఈ ముచ్చటిన్న కవితకు ఊకుంటుందా? చల్, మేము ఏరుకోరి పెట్టుకున్న పేరును మీరెట్లా తీసేయమంటారు, అదే ఉండాలే, మార్చే ముచ్చట లేదని చెప్పుకొచ్చింది. అటు ఓట్ల సంఘపోళ్ళేమో 15 రోజులల్లా ఏదో ఒకటి చెప్తేనే సరే, లేకుంటే మాట ముచ్చట లేకుండా అసలు మీ పార్టీనే వీకేస్తామని చెప్పిరట. దీంతో అక్క ఆలోచనలో పడ్డది. అందరికి నచ్చాలని ఎంకులాడి పెడితే తీసేయమని బట్టే కొత్తగా ఏం పేరు పెడదామని రందిలో పడ్డదట. మరిగా కాదు కక్కసంటే ఏం పేరు పెడతారో ఏవో గాని టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అయినట్లు నువ్వు సుత తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ తీసేసి బీఆర్ఎస్ భారత రక్షణ సేనని పెట్టక్క ఒక్క చిత్తం మంచిగా ఉంటది అని నెటిజన్లు అక్కకు తీరు ఇచ్చేంతరమైన సలహాలు ఇస్తుర్రు. చూడాల మరిగా కవితక్క కొత్త పార్టీ పేరు మళ్ళేం పెడుతుందో. మా ఊరి పొలిమేర కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. ఆ మర్రి చెట్టు కాడికెంచి వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు అందరు నడుస్తుంటారు. ఇక మర్రి చెట్టు ముంగలికెళ్ళి ఎవ్వరు పోయినా సరే చూడు బిడ్డ చూడు, మంచిగా చూడు, వెనకటికి మన తాతనే పెట్టిండు ఈ చెట్టు గింత పెద్దగా అయ్యింది అని చెప్తుంటారు. ఇక ఇప్పుడు ఈ ముచ్చట అంతా ఎందుకు చెప్తున్నానంటే అచ్చం గిట్లనే ఉన్నది ఇప్పుడు ఆంధ్రాలో లీడర్ల ఫైటింగ్ చూడుర్రి. ఏతోనికి ఏత అయితే కాతోనికి కాత అయింది అన్నట్టు గా కడప జిల్లాలో స్టీల్ కార్ఖానా పనులు చాలు చేసిండ్రని పబ్లిక్ అంతా సంబరపడతా అంటే ఇంకో దిక్కు లీడర్ల నడమ మేమంటే మేమే అని లొల్లి నడిచింది. అటు ఇటు గుంజ నడమ నన్ను గుంజ అన్నట్టు కడపల స్టీల్ ప్లాంట్కు భూమి మేమే జమ చేసి ఇచ్చినాము. పర్యావరణం పర్మిషన్లు సుత పక్కగా తీసుకొచ్చినాము. నీళ్లు చాలకొచ్చినాయంటే నీళ్లు ఇచ్చినాము. కొలాసగా రోడ్లు వేయించినాము. ఓ గిట్లా మస్తు చేసినామని పంక పార్టీ వాళ్ళు పంచాయతీ పెడుతుండ్రు. తిప్పల మాది గొప్పలు సర్కారోళ్ళయా అన్నట్టు కామెంట్లు రాస్తుండ్రు. సోషల్ మీడియాలో కోడై కూస్తుండ్రు. ఇంకో దిక్కు లేదు గట్లుంటదా, తలకాయ కాడ నుంచి తోగదాకా స్టీల్ కార్ఖానాకు పర్మిషన్లు తెచ్చింది మేమే, ఇచ్చింది మేమే, పెట్టింది మేమే, అందుకే బాజాబ్తా పనులు చాలు చేయనికి పోయినాం అంటుండ్రు కూటమి లీడర్లు. గిట్లా జమ్మల మడుగు స్టీల్ ప్లాంట్ మీద కయ్యం బాగానే అవుతుంది. అయితే పార్టీల నడవ నడుస్తున్న పంచాయతీ మీద సోషల్ మీడియాలో పబ్లిక్ గట్టిగానే ఆర్చుకుంటాండ్రు. మేమే తెచ్చినాము, మేమే ఇచ్చినామని లొల్లులు పెట్టుకొని ఇంకే ఎవరు జేబులకేంచి తీసేయలేదు కదా అని అడగబట్టిండ్రు పబ్లిక్.
ఏం చేసినా పబ్లిక్ పైసలతోనే కదా చేసేదని అడుగుతుండ్రు ఇంతమంది. సరే పెట్టుబడులు పెట్టిస్తేగా దందా చేసేటోళ్ళు కూడా లాభం లేనిదే బెటర్ కదా అని అడుగుతుండ్రు ఇంతమంది. అయినా లీడర్లు గిట్లా మేమంటే మేమేనని లొల్లి పంచాదులు పెట్టుకుంటేనే పెద్ద పెద్ద కంపెనీలోళ్ళు బుగులు పట్టి వెనకకు పోతుండ్రని ఇంకా కొంతమంది మాట్లాడుకుంటారు. గంతెందుకు గా భోగాపురం గాలి మోటార్ల స్టేషన్ కాడ కూడా గీదేలాడైనా అడుగుతాంది. మేము తీసుకొచ్చినాం అంటుండ్రు లీడర్లు. ఎవరు తెస్తే అన్ని తీర్ల ఎగుర పెడితే చాలు పంచాదులతో వచ్చేది లేదు పోయేది లేదని నారాజు అవుతుండ్రు జనాలు. సర్కార్ తరఫుకించి ఏదైనా సౌలతులు అందుతున్నాయి అంటే ఎవరు వద్దంటారు? మీదంగా ఇంకింత కావాలి అనేటోళ్ళే ఎక్కువ. కానీ పిలిచి బిర్యానీ పెడతామంటే మాకొద్దు అని వెనకకు మళ్ళీ పోతుర్రట ఒక శాఖలో పనిచేసే సర్కారు ఉద్యోగులు. మరి గల్లెవళ్ళు ఎందుకు వద్దంటుర్రో మీరే చూడు. తెలంగాణ సర్కారు బల్లల్లో ఎంత ఇచ్చెంతరం అవుతుందో చూడు రే. సర్కారు కొలువులు చేస్తున్న పంతులు ఉన్నారు కదా, అవగాళ్ళకు పొలగాళ్ళకు పెట్టినట్టే పొద్దున నాష్టా మాపడి జాము బువ్వ పెట్టాలని చూస్తుందట తెలంగాణ సర్కారు. ఇగో గీ ముచ్చట మీద ఇప్పుడు ముక్కిట్ల మూదిట్లా ఇరుస్తారు ఉద్యోగ సంఘాలు. పొలగాళ్ళతో పాటు సార్లకు కూడా బువ్వ పెట్టుడు అనేది వాళ్ళని నాదాన్ చేసుడే అవుతుంది. పంతులకు టిఫిన్లు పెట్టుడైంది, బువ్వ పెట్టుడైంది. ఆ టిఫిన్లు బువ్వ పెట్టే బదులు ఏండ్ల కమానం పెండింగ్ ఉన్న జీతాలు అలవెన్సులు పెంచితే అదే 10,000 అని మాట్లాడుకొస్తుర్రు. అంతేకాదు సార్లకు పెడతామనగా నాష్టేదో పొలగాళ్ళకే పెట్టుర్రి. మంచి తిండి పెడితే పిల్లలు ఇంకిత బలంగా తయారవుతారు, చదువుకినా మంచిగా చదువుతారు అనేది ఉద్యోగ సంఘాలు అంటున్న మాట. ఇక వీళ్ళ ముచ్చట ఇట్టుంటే అటు సర్కారు వాళ్ళ ముచ్చట ఇంకా ముద్దుగుంది. ఓ ఊళ్ళో చదువు చెప్పే సార్లు మేడంలు ఎక్కడెక్కడికించో వస్తుంటారు. బడికి టైంకు చేరుకోవాలని తినక వస్తుంటారు. అసొంటోళ్ళకి ఇది బాగా అక్కడికి వస్తుంది, మీదంగా వాళ్ళకి టైం కలిసి వస్తుంది. అందుకే బువ్వ నాష్టా పెడతామని చెప్పుకొస్తుంటే ఉద్యోగ సంఘాలు మాత్రం మీరొద్దు, మీ టిఫిన్ వద్దు, మీ బువ్వ వద్దు అన్నట్లు చేస్తున్నాయి. సార్ల మీద ఇటువంటి అక్కర్లేని పథకాలు రుద్దుడు కంటే వాళ్ళ డిఏలు వెంచురి ఆడికే మస్తు ఖుషి అవుతారు అనేది వాళ్ళు అంటున్న మాట. మరి ఈ ముచ్చట మీద సర్కారు ఏ నిర్ణయం తీసుకుంటుందో ఏమో గాని పిలిచి పులుసు పోస్తామన్నా సుత వద్దంటే వద్దంటారు సర్కారు బడి సార్లు మేడంలు. గీ నడుమ బోరబండాల ఒక బాయిసాబు ఓట్ల సవరణల పేరు లేదు, ఆయంత పోలీసోళ్ళు ఎక్కడ అరెస్టు చేస్తారో అని చెప్పి జీవి తీసుకుండు తెలుసు కదా. అగొగ్గ సర్కార్యంలా ఊర్ల పొంటి విచిత్రమైన ముచ్చట్లు బయటపడుతున్నాయి. హగ్గ గదేంది ఇచ్చిన ఫారాలు నింపించుడే కదా, గీంత దాంట్లో ఇచ్చంత్రం ఏమున్నదని తీసి పాడే కుర్రి. కొన్ని ముచ్చట్లు తెలిస్తే నోరెల్ల పెడతారు. ఓట్ల సవరణ కార్యంలో ఎన్ని ఇచ్చంతరాలు అవుతున్నాయి చూడు. ఈ నడుమ తెలంగాణ అంతటా ఓట్ల సవరణ కార్యం అవుతున్న ముచ్చట ఎరుకున్నది కదా. ఒక కార్యంలో మేడ్చలు, హైదరాబాదు, రంగారెడ్డి ఇంకా సంగారెడ్డి ఇగో ఈ జిల్లాలలో అధికారులే చిత్రపోయే ముచ్చట్లు బయటపడుతున్నాయి. కంపెనీల ఏరియాలుండే ఓ ఇంట్లో 100 ఓట్లు ఉన్నాయని ఎరకబట్టిన అధికారులు ఆ ఇంటి ఓనర్ను మీ ఇంట్లో 100 ఓట్లున్నాయి, ఒక్కింట్లో 100 మంది ఎట్లుంటుర్రు అని అడిగితే అదబా అని నీళ్లు నవిలినట ఓనరు. అటెనకగా ఓట్లు మాయిగావు సారు, ఒకప్పుడు ఇటుక బట్టిలా పనిచేసిన కార్మికులవి, వాళ్ళు ఇక్కడ పని కోసం వచ్చి ఓటు తీసుకుర్రు, ఇప్పుడు వాళ్ళ రాష్ట్రం వాళ్ళు వెళ్ళిపోయారని చెప్పిరట. ఇది ఇట్లుంటే ఇంకో కాడ ఇంకా పెద్ద ఇచ్చంత్రం. ఇంటి నెంబర్ మీద 200 ఓట్లున్నాయని పసిగట్టిన అధికారులు వాడికి పోయి చూసిర్రు. కానీ ఆడ ఇల్లు కాదు కదా, కనీసం గుడిసె గినలేదు, ఉత్త ఖాళీ ఫ్లాటే. దీంతోని ఖాళీ ఫ్లాట్ మీద ఏకంగా 200 ఓట్లు ఎట్ట తీసిరు, ఎవరిచ్చిర్రు అంటే ఇవన్నీ దొంగ ఓట్లే కదా అని అడిగితే మాకేం తెలియదని బొంకే ఉపాయం చేశారట అందరూ. ఇక ఈ ముచ్చట చూసి ఓట్లు ఉంచాలనా పీకేయాలనా అనే పరిశీలనలో పడ్డారు అధికారులు. ఇది ఇట్లుంటే చాలా దిక్కుల బిఎల్ఓలు ఇంటింటికి తిరగకుండా ఊళ్ళో ఓ సెంటర్ కాడ కూర్చొని కాగితాలు ఇస్తురట. లెక్కకైతే ఎన్నికల సంఘం రూల్ ప్రకారం ఇంటింటికి తిరగాలి, కాగితాలు ఇయ్యాలి. అట్లయితేనే ఇరికిల్లా పెద్దిల్లా ఉన్నోళ్ళు ఎంతమంది, పోయినోళ్ళు ఎంతమంది, దొంగ ఓట్లెన్ని, తీసేయాల్సిన ఓట్లెన్ని అనే ముచ్చట్లన్నీ తెలుస్తాయి. ఇది ఇట్లుంటే పోయిన నెల 20 తారీఖు నాడు ఫారాలు వంచుడు చాలైతే ఇదివరకు దాకా చాలా మందికి అందనే లేదట కాగితాలు. దీంతోని ఓట్ల సవరణ కార్యం జర మంచిగా జరగేటట్టు చూడురు సారో అని కోరుకుంటారు పబ్లిక్. చూడాలి మరిగా రువ్వడు ఎట్లా పెంచుతారో. ఏం తినేటట్టు లేదు, ఏం కొనేటట్టు లేదు నాగులో నాగన్న అని వెనకటికి ఎప్పుడో ధరలు పెరిగితే గీ పాట పాడుకునేటోళ్ళు పెద్ద మనుషులు. కానీ ఇప్పుడు తాపకోసారి పాడుకునే కథ అవుతుంది. ఎందుకంటే ఇన్నొద్దులు ఉల్లిగడ్డ కోస్తే కన్నీళ్ళు వస్తుండే, కానీ ఇప్పుడు ఉల్లిగడ్డ కొందామని ముట్టుకున్న కన్నీళ్ళు వస్తున్నాయి. ఒక్క ఉల్లిగడ్డనే కాదు, ఎల్లిగడ్డ, అల్లం, టమాటా, తస్మా కూరగాయలన్నీ తాటి చెట్టెక్కి కూర్చున్నాయి. ఎవ్వల మాట ఇంటలేవు. చూడురు మీరే. ఆనకాలం అంతా రాను గడ్డు కాలమే అయ్యేటట్టున్నది కదా. ఓ దిక్కు ఆనలేమో రాకపాయే, ఇంకో దిక్కు కూరగాయల ధరలు బాగున్న మండబట్టే.
ఇప్పటికే పెట్రోల్ డీజిల్ ఉప్పులు పప్పులు అన్ని పిరమై అంత గాయ అవుతున్నదంటే కూరలు కూడా మూకుట్లకు రాము అంటుండేటాలకు ముందు నువ్వు ఈ వెనక గొయ్యి అన్నట్టు తయారైంది ఆమ్ ఆద్మీ పరిస్థితి. ఏం చేసేటట్టు లేదు. పొద్దుగాల మస్కులు లేచి బత్త పట్టుకొని మార్కెట్కు పోతే ఫోన్లు ఉన్న పైసలు జేబులున్న పైసలు మొత్తం పురాగా ఒడుచుకుపోతున్నాయి. గా లెక్కన మండుతున్నాయి రేట్లు. అసలు టెంకాయ కంటే వంకాయనే ఎక్కువ పిరం అయిందంటే సమజ్ చేసుకోండి. ఒకటని కాదు, చిక్కుడుకాయ, సోలకాయ, ఆనంకాయ, దోసకాయ, బీరకాయ, ఆ కాయ ఈ కాయ, ఏ కాయ ముట్టుకున్నా కుయ్యో మొర్రో అన్నట్టే ఉన్నది. మార్కెట్లోనే మంటలు పుట్టిస్తున్నాయనంటే ఇక చిల్లర దుకాణాల పోంటి ఏది ముట్టుకున్నా పావు కిలోనే 30-40 అంటుండ్రు. టమాటాలు పర్లేదు, ఆనియన్స్ 2.5 కిలో 100 రూపాయలు ఉన్నాయి. ఇంతకుముందు 100కి 4-5 కేజీలు వేసేవాళ్ళు. తెల్లబాయలు వచ్చి 230 రూపాయలు ఉన్నాయి తెల్లగడ్డలు. ఇంతకుముందు 150-100 ఉండింది. దాదాపు 50% ఉండే రేటు 50 రూపాయలు సరుకు 100 రూపాయలు అయింది. దాదాపు మన మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఆగో అట్లున్నాయట ధరలు. శీతం పెరిగినాయి, ఉడకబెట్టుకొని తినాలన్నా ఉపాసం ఉండి సావాలన్నా అంటుండ్రు పబ్లిక్. పొద్దుగాల మార్కెట్లకు పోయి మస్తు నారాజు కాబట్టిండ్రు. ఇంకా అసలైన ఆనకాలం సురువు కాకముందే పరిస్థితి గిట్టున్నదంటే వచ్చేది ఆషాఢ మాసం, శ్రావణ మాసం. ఇక అప్పుడు కూరగాయల ధరలు చూసి కొనేటోళ్ళ తలలు తిరుగుడు పక్క అన్నట్టే ఉన్నది కోపు చూస్తుంటే. సండే కదా డాడీ, హోటల్కు పోయి తిందాము అని పిల్లలు అడిగితే ఏ అయ్యవ్వలు కాదనరు. వెంటనే ఫోన్ తీసి ఏ హోటల్ బాగుంది, దాని రేటింగ్ ఎంత, జనం ఏమనుకుంటుర్రు అనే ముచ్చట్లన్నీ చూస్తారు. పోయి ఆర్డర్ ఇచ్చుకొని తింటారు. కానీ ఆ బువ్వ కూరలు ఎట్లా వండుతుర్రు అనేది మాత్రం అస్సలు పట్టించుకోరు. అందుకే మీరు చూడని జాగను మీకు చూపిద్దామని ఓ వార్త పట్టుకొచ్చినాం. జర్ర బువ్వ తినుకుంటే టీవీ చూస్తున్న వాళ్ళు ఉంటే పక్క గొర్రి. అది ఇన్నొద్దులకు నిద్ర లేచిరు మన ఫుడ్ సేఫ్టీ అధికారులు. మొన్న శుచి శుభ్రతలు పాటించే జాగల హైదరాబాద్ ఆఖరి జాగల నిలిచిందని చెప్పుకున్నాం కదా. ఒక ముచ్చట చూసి ఇజ్జత్ పోయింది అనుకుర్రో ఏం పడవని ఆఫీసర్లు మొత్తానికి చెకింగ్ లో పడబట్టిర్రు. హెచ్ ఫాస్ట్ వాళ్ళు, మున్సిపల్ వాళ్ళు, ఫుడ్ సేఫ్టీ వాళ్ళు అందరు ఊడి హోటళ్ల మీద దాడులు చేస్తుంటే కండ్లు బయర్లు గమ్మే చిత్రాలు కనబడుతున్నాయి. ఇక చూడు రే, రాజేందర్ నగర్ లో ఎటువంటి నీసు కూర బయటపడ్డదా, అంతా కాళ్ళు తోలు పాచిపోయినాయి, కులిపోయినాయి. మీదంగా అడ్డమైన రంగులు కలుపుడు, వాసన రాకుండా ఫ్రిడ్జిలలో పెట్టుడు, మళ్ళీ అదే చక్కదనాల మాల్ తీసి వండి కస్టమర్లకు పెట్టుడు. ఇట్లా చాలా దిక్కులా నడుస్తుంది ఈ అడ్డమైన దందా. ఈ నడుమనే పాత బస్తీ దిక్కు మేకమటన్ అని చెప్పి పసల కూర అమ్ముతున్న బ్యాచ్ ను కూడా అరెస్ట్ చేసిర్రు. బిర్యానీలు, కబాబులు, రొట్టెలు, చికెన్ 65 ఏది ముట్టుకున్న సుత అంతా నాసి రకమే. 3 నెలలనే 400 కేసులు రాసిరంటే పట్నంలో ఓటల హాలత ఎట్లుందో చూసుకోరి. నెరి రాజేంద్ర నగర్ దిక్కు అయితే చెప్ప వశమే లేదు. పట్నంలో ఎక్కువ కేసులు నమోదైంది ఇక్కనేనాట. ఓటలు ఎట్లుంటేంది, ఏది పెడితేంది, మనం పైసలు గమాంచిందే లెక్క అన్నట్టు రెచ్చిపోతురు తహసీల్దార్లు. ఇట్లా 120 టన్నుల కల్తీ బువ్వ కూరలు సీజ్ చేసిన అధికారులు రూల్స్ పాటించని ఓటర్లను సీజ్ చేస్తుర్రు. మరి చెక్కింగ్లు ఎన్నొద్దులు చేస్తారో ఏమో గాని తూతూ మంత్రంగా చేసుడుగా సారు. రూల్స్ పాటించిన వాళ్ళ సంగతి చూడరని కోరబట్టిరు జనాలు. ఏదేమైనా ప్రజలారా, పేరున్న ఓటర్లు సుత అంతా గలీజి తిండే పెడుతురాట. కాబట్టి ఓటర్లకు పోవద్దని మేమేం చెప్తలేం గాని పోత మాత్రం 1-2 మాట చెక్కింగ్లు చేసుకొని తినురి. అటెనక మీ ఇష్టం మరి. ఈ పొద్దు రేపు కాలం ఎట్లున్నది, చిన్న పిల్లల కాడికించి పడుచుపోరాల దాకా ఏమైనా బండ్లకి తిరుగుతుర్రు కానీ కాళ్ళకు అసలు పని చెప్తలేరు. ర్యాపిడోలు, ఓలాలు, ఊబర్లు వచ్చినాక ఇంకా అసలే మాట వింటలేరు. చెమట సుక్క రాలకుండా రయ్య పోతుర్రు. ఇక దేవుని గుళ్ళ కాడికి పోతే 3 మెట్లు ఎక్కంగానే 3 చెంబలు నీళ్ళు తాగుతుర్రు. ఇక అసంటోళ్ళు ఒక్కసారి గివ్వని చూడుర్రి, ఈడు మీద పడ్డా సరే 7 కొండలెక్కి చూపించింది. ఏమైనా వెనకటోళ్ళ గట్టితనం పోన్రి. జొన్న రొట్టెలు, రాగి సంకటి తిన్న బలం ఎక్కడికి పోతుంది మళ్ళా? అగో అవ్వ అలిపిరి మెట్లు అల్క ఎక్కనే ఎక్కింది కదా. 1 కాదు 2 కాదు, అవ్వకు 116 ఏండ్లు. అంటే ఎప్పుడో సెంచరీకి వచ్చింది. ఆ గట్టితనం చూస్తుంటే ఇంకో హాఫ్ సెంచరీ కూడా కొట్టేటట్టే ఉన్నది. అందుకే అవ్వ అలిపిరి మెట్లు ఎక్కితే తత్తిమ భక్తులు ఆ వరకొడుకు అనుకుండ్రు. అరే 20-30 ఏళ్ళకే కాళ్ళు నొచ్చే, ఏళ్ళు నొచ్చే అనుకుంటా అలిపిరి మెట్ల మీద ఆడికి సాగిల పడుతుంటారు చాలా మంది. అసోంటిది 116 ఏండ్ల ఈడులకి అవ్వ మట్టుకు చిట్ట మెట్లెక్కింది కదా అని సోషల్ మీడియాలో ఇప్పుడు వీడియోని తిప్పుడు తిప్పుతాండ్రు. ఇక అవ్వ ఊరు పేరు ఏంటిదనంటే మన పక్క రాష్ట్రం కర్ణాటకకేంచే వచ్చిందట. 7 కొండల ఎంకన్న మీద మస్తు పాయిరమాట. అందుకే ఏం కథ ఏం లెక్క అని చూడకుండా సూటి పెట్టి 3550 మెట్లు అల్క ఎక్కింది.
మరి ఇంత కోసి చేసిందంటే ఆ తిరుపతి వెంకన్న స్వామి దర్శనం మంచిగా అయినట్టే. ఏమైనా సోషల్ మీడియాలో మాత్రం మస్తు చక్కర్లు కొడుతుంది అవ్వ ముచ్చట. చాలా మంది అవ్వకు జై జైలు కొడుతుండ్రు.